మేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? దేవ్బ్రత్ బారాలి. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత టీనేజర్ దేవ్బ్రత్ బరాలి ఈ స్వర్ణ పథకం లభించింది. పెరులోని లిమాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 73 కేజీల విభాగంలో స్నాచ్లో 136, క్లీన్ అండ్ జర్క్లో 160 కేజీలు పట్టి అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు? దేవ్బ్రత్ బారాలి. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? పెరులోని లిమాలో. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T12 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన భారత అథ్లెట్ ఎవరు? సిమ్రాన్ శర్మ. జపాన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెందిన సిమ్రాన్ శర్మ 24.95 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పథకం సాధించినది. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T12 200 మీటర్ల పరుగులో స్వర్ణ పథకం సాధించిన భారత అథ్లెట్ ఎవరు? సిమ్రాన్ శర్మ. కేన్స్ చలనచిత్రోత్సవంలో కేన్స్ గ్రాండ్ ఫిక్స్ అవార్డును అందుకున్న భారతీయ చిత్రం ఏది? కేన్స్ చిత్రోత్సవంలో కేన్స్ గ్రాండ్ ఫిక్స్ అవార్డును అందుకున్న భారతీయ చిత్రం ఏది? అల్వి ఇమాజిన్ యాజ్ లైట్. కేన్స్ చలనచిత్రోత్సవంలో పయాల్ కంపోడియా రూపొందించిన భారతీయ చిత్రం అల్వి ఇమాజిన్ యాజ్ లైట్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రోత్సవంలో 2వ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ఫిక్స్ను సొంతకం చేసుకుంది. పామ్డీ ఓర్ పురస్కారంను అత్యుత్తమ అవార్డుగా పరిగణిస్తారు. దాని తర్వాత గ్రాండ్ ఫిక్స్ అవార్డు ఇస్తారు. గతంలో ఏ భారతీయ చిత్రం కూడా ఈ అవార్డును గెలుచుకోలేదు. కేన్స్ చలనచిత్రోత్సవంలో కేన్స్ గ్రాండ్ ఫిక్స్ అవార్డును అందుకున్న భారతీయ చిత్రం ఏది? ఆల్వి ఇమాజిన్ యాజ్ లైట్. 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళా వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించాను? 2 వారాల్లో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా ఎవరు చరిత్ర సృష్టించాను? పూర్ణిమ శ్రేష్ఠ. నేపాల్కు చెందిన పర్వతోకరాలు ఫోటో జర్నలిస్ట్ అయిన పూర్ణిమ శ్రేష్ఠ 2 వారాల వ్యవధిలో 3 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఒకే సీజన్లో ఎవరైనా ఎవరెస్ట్ను 3 సార్లు అధిరోహించడం ఇదే తొలిసారి. 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి పురస్కారంను అందుకున్న తొలి భారతీయురాలుగా ఎవరు నిలిచారు? 77వ కేన్స్ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలుగా ఎవరు నిలిచారు? అనసూయ సేన్ గుప్తా. ప్రతిష్టాత్మక 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఆన్ స్టర్న్ రికార్డ్ విభాగంలో భారతీయ నటి అయిన అనసూయ గుప్తాకు ఉత్తమ నటిగా ప్రకటించారు. ది సేమ్లెస్ అనే హిందీ సినిమాలో అత్యుత్తమ నటనకు గాను ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. దీనిని బల్గేరియన్ దర్శకుడైన కాన్స్టాంటిన్ బోజానివ్ తెరకెక్కించారు. ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు. 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటి పురస్కారం అందుకున్న తొలి భారతీయురాలుగా ఎవరు నిలిచారు? అనసూయ సేన్ గుప్తా. దివీస్ ల్యాబొరేటరీస్ స్వతంత్ర డైరెక్టర్గా ఎవరు ఉన్నారు? ప్రస్తుతం దివీస్ ల్యాబొరేటరీస్ స్వతంత్ర డైరెక్టర్గా ఎవరు ఉన్నారు? రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్. దివీస్ ల్యాబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరంలో మార్చ్ త్రైమాసికంలో 2,335 కోట్ల ఆదాయాన్ని 530 కోట్ల నికర ఆదాయంను ఆర్జించింది. భారతదేశం యొక్క మిషన్ ఇషాన్ యొక్క లక్ష్యం ఏమిటి? ఇంప్లిమెంటింగ్ వన్ నేషన్ వన్ ఎయిర్ స్పేస్. భారతదేశం యొక్క మిషన్ ఇషాన్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణను కేంద్రీకరించడం ద్వారా మరియు నాగ్పూర్ నుండి నియంత్రించబడే 4 విమాన సమాచార ప్రాంతాలను ఏకీకరించడం ద్వారా ఒక దేశం ఒక గగనతనం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, రద్దీని తగ్గించడానికి, భద్రతను మెరుగుపరచడానికి మరియు దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణలో సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
ప్రోటీన్ ఈగో టెక్నాలజీస్లో ఏ సంస్థ తన మొత్తం వాటాను ఉపసంహరించుకుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 12,94,326 షేర్లతో కూడిన ప్రోటీన్ ఈగో టెక్నాలజీస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన మొత్తం 3.20% వాటాను బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా 150 కోట్లకు ఉపసంహరించుకుంది. ఒక షేరు సగటు ధర 1,160.5తో ఈ విక్రయం జరిగింది. ప్రోటీన్ ఈగో టెక్నాలజీస్లో పెట్టుబడి నుండి వైదొలగాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భారతదేశంలో ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మక జీరో వ్యర్థాన్ని పొందింది? తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం జీరో వేస్ట్ను ల్యాండ్ఫిల్ అవార్డును సాధించిన భారతదేశంలో మొదటి విమానాశ్రయంగా అవతరించింది. దీనిని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గుర్తించింది. ఈ అంగీకారం పర్యావరణ బాధ్యతాయుతమైన పద్ధతుల పట్ల విమానాశ్రయం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది మరియు ఇతర విమానాశ్రయాలు అనుకరించడానికి ఒక బెంచ్ మార్క్ను సెట్ చేస్తుంది. భారతదేశంలో ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మక జీరో వ్యర్థాన్ని పొందింది? తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను అమలు చేయనున్న భారతదేశంలోని ఏ రాష్ట్రం? ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను భారతదేశంలోని ఏ రాష్ట్రం అమలు చేస్తున్నది? కర్ణాటక. అన్ని విభాగాలలో అవుట్సోర్సింగ్ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక విధానాన్ని అమలు చేసింది. ఈ చొరవ లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు శ్రామిక శక్తిలో మహిళలకు సాధికారికత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో 45 రోజుల కంటే ఎక్కువ కాలం ఉండే ఉద్యోగాలకు ఈ ఆదేశం వర్తిస్తుంది మరియు ప్రభుత్వ ఉద్యోగాల చేరిక మరియు వైవిధ్యాన్ని కర్ణాటక యొక్క నిబంధనలు ఇది ప్రతిబింబిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.